హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖో అఫీషియల్. సో అందరూ ఎలాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏం లేదండి, మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది. కానీ వీడియో కూడా చూడాలి కదా ఫ్రెండ్స్, చూసేయండి, లేట్ ఎందుకు. సో ఏం లేదండి, నేనైతే మా వార్ మీద అయితే మై హబ్బీ మీద అయితే నేను స్లాపింగ్ ప్రాంక్ చేస్తున్నాను ఈరోజు. సో ఆ వీడియో అనేది నేను రికార్డ్ చేశాను, చాలా ఫన్నీగా వచ్చింది. నేను ఒకటి అనుకుంటే అదొకటి అయిందనమాట వీడియో. చూడండి, చాలామంది అసలు లైకే ఇవ్వట్లేదండి, ఎన్నిసార్లు చెప్పినా ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బయట అయితే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో అందరు పడుకున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది, టైం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది మా హస్బెండ్ ఫోను, టైం చూడండి 11:31 అవుతుందన్నమాట టైము. సో ఈ టైంలో నేను బయటికి వచ్చి బయట లైట్ వేసుకొని మరి బయట నించొని వీడియో తీస్తున్నా. సో వాళ్ళందరూ అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు, నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదు. సో ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇలా ఒక స్లాబ్ ప్రాంక్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చేశాను. కానీ వీడియో అయితే మీరు నిజంగా చెప్తున్నా, మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో చూడండి. సో ఇంట్లోకి అయితే వచ్చాను. సో చూడండి, వాళ్ళందరూ పడుకున్నారు, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మా హస్బెండ్ పడుకున్నారు చూడండి, అండ్ మా పాప మా బాబు, అక్కడ మా బాబు పడుకున్నాడు, అండ్ మా పాప కూడా పడుకుండిపోయింది. ముగ్గురు మంచిగా వెచ్చగా బయట వర్షం పడుతుంటే హాయిగా పడుకున్నారనమాట. అంటే వర్షం అంటే అంత వర్షం లేదు, జస్ట్ ముసురుతుందనమాట బయట. సో మీకు బయట కూడా నేను చూపిస్తా చూడండి. అసలు నిజంగా వాళ్ళు ఎట్లా సైలెంట్గా పడుకున్నారు చూడండి, కింద వరుసగా. మీకు బయట కూడా చూపిస్తా చూడండి, మొత్తం చీకటి ఉంది. నేను ఇందాక అయితే లైట్ వేసుకున్నా కాబట్టి వెళ్తురుంది చూడండి. అందరు పడుకుండిపోయారు ఆ చీకట్లో, నాకు తెలిసి మీకు ఏం కనిపించట్లేదు అనుకుంటా. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వచ్చేసిన, కెమెరా అయితే అక్కడ ఫిక్స్ చేసిన, టీవీ దగ్గర మా వారికి కనిపించకుండా నేనైతే పెట్టాను. కనిపిస్తుంది మ్యాక్స్, మరి తను గుర్తుపడతాడో లేదో ఇంకా మనకైతే తెలియదు అనమాట. సో చూడండి, ఇంకా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్రాంక్ అండి ఇది నాది మా హస్బెండ్ పైన. సో ఈ ప్రాంక్ వీడియో ఎట్లా అనిపించింది అనేది మీరు అందరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇంకా ఫస్ట్ నేను ఏదో చేద్దాం అనుకుంటే ఈ పిల్లలు ఉన్నారే, అవ్వదు ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా పాప అయితే, నేను మా హస్బెండ్ మీద స్లాబ్ ప్రాంక్ చేస్తే మా పాప లేచి కూర్చుంటుంది, ఇంకేం చెప్పాలి నేను. చూడండి, ఇంకా రెండోసారి కొడుతున్నా అయితే నేను మా హస్బెండ్ని. అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చిన, కానీ మా ఇంట్లో కూలర్ వేయడం వల్ల వాయిస్ అనేది మీకు సరిగ్గా వినిపించలేదు, అందుకని నేను మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. చూడండి, సెకండ్ టైం కూడా కొట్టాను, హాయిగా పడుకున్నాడు, అసలు స్పర్శ అనేది లేదు అక్కడ. నేను అదే చెప్తున్నా, మంచిగా పడుకున్నాడు, దోమ కుట్టినట్టు కూడా లేదు అతనికి. చూడండి, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసిన, కానీ భయం అవుతుంది లోపల ఎక్కడ లేసి దిమ్మడి దంచుతాడు అని చెప్పేసి. చూడండి, మూడోసారి అమ్మో లేచిండు, దెబ్బకు మళ్ళీ పడుకున్నా నేను. లేదు, పడుకుండిపోయిండు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ లేచి చూస్తున్నా చూడండి, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నా. మా పాప అయితే అసలు ఆ గాజుల సౌండ్కే బాగా లేస్తుందనమాట. అంటే సౌండ్ కొంచెం దగ్గరలోనే ఉంది కదా, దానివల్ల అయితే బాగా లేస్తుంది. చూడండి, నాలుగోసారి అయితే కొట్టినా అనమాట నేను మా హస్బెండ్ని. స్పర్శ వచ్చింది కొంచెం బాబుకి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే నిజంగా ఎంత నవ్వు వస్తుందంటే అసలు నవ్వు ఆపుకోలేకపోతున్నా. ఇంకా మళ్ళీ ఎంబడినే నేను పడుకున్నా అన్నట్టుగా యాక్షన్ చేస్తున్నా అనమాట అక్కడ వచ్చేసి. చూడండి, ఇంకా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నా, ఆగాలి కదా, ఎంబడెమ్మనే కొడితే ఇంకేం లేదు, నన్ను నాన్నే తొక్కేస్తాడు ఇంకా మా హస్బెండ్ లేచి. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి కొడుతున్నా అనమాట. చూడండి, ఇంకోసారి కొట్టినా మళ్ళీ పడుకున్నా అనమాట. చూడండి, ఇంకా మా హస్బెండ్కి మంచి స్పర్శ వచ్చింది, ఫోన్ చూశారు, అయిపోయింది అనుకున్నా. కానీ అక్కడ నేను ఏమని కవర్ చేశాను తెలుసా? చూడండి, నేను ఏదో పెద్ద డీప్ స్లీప్లో ఉన్నట్టు పడుకున్నా. మా హస్బెండ్ లేసి ఏమైంది ఫోన్ అట్లా పెట్టి పడుకున్నావు అని చెప్పేసి అన్నారు. లైవ్ పెట్టినా ఓపిక లేదు, ఇంకా అట్లనే వదిలేసిన అని చెప్పి మీ మీద తోసేసిన ఫ్రెండ్స్, ఏమనుకోకండి, లైవ్ పెట్టేసి పడుకుండిపోయినా అని చెప్పేసి అనుకున్నా. అంటే ఎన్నిసార్లు జరగలేదు నా లైవ్లో ఇట్లనే లైవ్ పెట్టి నేను పడుకుంటా, అది అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు కూడా అలాగే అనుకున్నారు. అంటే మనం ఎప్పుడైనా ప్రాంక్ చేస్తే వాళ్ళు గుర్తుపడతారేమో, కానీ ఇదే నా ఫస్ట్ ప్రాంక్ కాబట్టి మా హస్బెండ్ కూడా అంత తొందరగా క్యాచ్ చేయలేకపోయినా, నిజంగానే లైవ్ పెట్టి పడుకుందేమో అనేసి అనుకున్నాడు అనమాట. సో చూడండి, ఇంకా ఇంకోసారి కొట్టిన, లేచినాడు, లేచే ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి అడిగిండు. నేను ఇంక అప్పుడు ఏదో ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నట్టు, నేనేం కొట్టలేదు పో, ఊకే నిద్రపోని అని చెప్పి తిడుతున్నా నేను మా ఆయనని. చూడండి, ఇంకా పాపం ఇంకేం చేస్తాం అన్నట్టుగా అప్పుడు దాకా మళ్ళీ పడుకున్నాడు అనమాట.
సో ఈసారి ఇంకా లాస్ట్ ఫ్రెండ్స్, అమ్మో ఇంకేం లే, ఇన్నిసార్లు కొట్టినా అంటే నన్ను పొట్టు పొట్టు కొడతాడు. అంటే మా మా వారు కొట్టలేండి, కానీ నిద్ర డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. చూడండి మళ్ళీ ఒకసారి ఎంబండి లేవగానే మళ్ళీ అట్లా పడుకుండిపోయినా నేను. చూస్తూనే ఉన్నాడు. ఇంకా మనం కవరింగ్ ఇవ్వాలి కదా, అందుకని మళ్ళీ ఏం తెలియనట్టు అటు తిరిగి పడుకుండిపోయినా అనమాట నేను. చూడండి ఇంకా చూస్తూనే ఉన్నాడు. కొంచెం చూడండి అతనికి డౌట్ వచ్చింది నేను కొడుతున్నా అనేసి మా హస్బెండ్కి. చూడండి అబ్బాయి ఇదే లాస్ట్ ఇంకా నేను మళ్ళీ మళ్ళీ కొట్ట, నాకు భయం అవుతుంది సీనా. చూడండి అబ్బా అయిపోయా చూసినారా, అట్లుంటుంది ఇక మనతో. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి చేస్తాడు అన్నట్టు నేను ఏదో చేద్దాము అని అనుకున్నా, కానీ ఇంకా మా హస్బెండ్ అయితే లాస్ట్ క్యాచ్ చేసినాడు. చూడండి ఇంకా లే అబ్బా, ఒకసారి లేచి ఇట్లా ప్రాంక్ చేసిన అంటే ఏపో నువ్వు నీ పిచ్చి ప్రాంకులు, ఏ టైంలో ప్రాంక్ చేయాలో కూడా తెలియదు అని చెప్పేసి సీరియస్ అయిందనమాట. ఇంకా అసలు లేస్తలేడు, ఇక అటు తిరిగి అయితే వండుకున్నాడు. చూడండి ఇంకా పాపం వాళ్ళ నిద్ర అయితే డిస్టర్బ్ చేసిన. సో నా వీడియో ఎట్లా అనిపించింది మీకు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికీ.